యాక్చువల్గా మనోడి పేరు వచ్చేసరికి పందిరి కిషోర్, మనోడి వచ్చేసరికి నష్టాపేటకి సంబంధించి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ మదర్ వచ్చేసరికి మిషన్ కూడా ఇలా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. చాలా పేద కుటుంబానికి సంబంధించింది. మనోడు పీజీ కూడా కంప్లీట్ చేసింది, పీజీ కంప్లీట్ చేశాడు. అయితే ఏంటంటే నేను వేరే ప్రోగ్రామ్ చేయడానికి వెళ్ళినప్పుడు సరే నేను మ్యూజిషన్ నేర్చుకుని నేను ఏదైనా జీవనం కొనసాగించడానికి ఉంటుంది, దానికి ఏదో హెల్ప్ చేయండి సార్. సరే ఎక్కడ నేర్చుకుంటా అయితే పలా యూనివర్సిటీ చెప్పారు. ఆడ కూడా యూనివర్సిటీ వాళ్ళు కూడా కాదు మనం 6,000 రూపాయలు అంటే 6,000 రూపాయలు వాళ్ళు తగ్గించారు. 6,000 రూపాయలు మనం చేతులు పెరిగిస్తామని చెప్పి అది ఇబ్బంది లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ క్లినిక్ తీసుకెళ్ళి చెప్తాడు, ఏమో చెప్తాడు పంపించాడు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము సైతం ఫౌండేషన్ తరఫున జనసేవ శ్రీనివాసు అలాగే మేడిశెట్టి సుబ్బారావు గారు ఇద్దరి ఆధ్వర్యంలో పందిరి కిషోర్కి 6,000 రూపాయలు అతను మ్యూజిక్ నేర్చుకునే ప్రతిభ అతనిలో ఉంది కాబట్టి అతను వికలాంగుడైన అతన్ని గుర్తించి మేము సైతం ఫౌండేషన్ ద్వారా అతనికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ఇటు శ్రీనివాసు అటు సుబ్బారావుకి అలాగే వారి మిత్రబృందానికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము సైతం ఫౌండేషన్ ద్వారా మరిన్ని చేయాలని చెప్పి సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళని అభినందిస్తున్నాం. నా పేరు పందిరి కిషోర్, మాది పల్నాడు జిల్లా నర్సరావుపేట. మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి సారు మన శివ సార్, మేము సైతం శివ సార్ గారు, శ్రీనివాస్ గారు మా యొద్దకు రావడం జరిగింది. ఇలా మ్యూజిక్ నేర్చుకోవాలి సార్ అంటే వెంటనే స్పందించి యాక్చువల్గా మాది ఫీజు వచ్చేసి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో 12,000 ఉంది, అది మాట్లాడేస్తే 6,000 చేసిస్తూ వచ్చారు. అలాగే ఆర్థిక ప్రోత్సాహం నాకు అందిస్తూ ఈ దినము ఇది నాకు 6,000 రూపాయలు చెక్కును నా చేతికి అందించడం జరిగింది. ఈ విధంగా సహాయం చేసిన శ్రీను సార్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము సైతం ఫౌండేషన్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటాం. మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మన ఒక దివ్యాంగునికి 6,000 రూపాయల చెక్కుని మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అన్నగారి చేతుల మీదుగా ఇవ్వడం అనేది నాకు చాలా ఆనందకరం. మొన్న పునీత్ రాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా నేను మదర్ కేర్ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అతను ఒక పందిరి కిషోర్ అనే అతను నేను పీజీ కంప్లీట్ చేశాను, మా నాన్నగారు చనిపోయి ఉన్నారు, మా అమ్మగారు మిషన్ కుడుతూ ఆమె జీవనం కొనసాగిస్తూ ఉన్నది, కానీ చాలా పేదరికం కుటుంబానికి చెందిన వాళ్ళ వల్ల నేను ఏదైనా ఒక మ్యూజిషియన్ నేర్చుకోవాలని చాలా ఆశగా ఉంది. అది నేర్చుకోవడానికి కూడా 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కూడా నేను కాలేజీలో కనుక్కుంటే నీకు దివ్యాంగులు కాబట్టి నీకు 6,000 రూపాయలు నేను కన్స్ట్రక్షన్ ఇస్తాను, మిగతా 6,000 రూపాయలు తీసుకొస్తే నీకు నేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పగా అదే విషయాన్ని నాకు చెప్పిన వెంటనే ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు వాళ్ళకి అతను మ్యూజిషియన్ పూర్తిగా నేర్చుకొని తన కాలం మీద తను నిలబడటానికి మేము సైతం ఫౌండేషన్ తరఫున మా యొక్క సభ్యులు తలా 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ 200 కానీ ఇట్లా కొంతమంది సభ్యులు వాళ్ళ దాతల సహకారంతో నేను ఈరోజు అతనికి చెక్కు అందించడం జరిగింది. నిజంగా ఈ సహాయానికి సహకరించిన ప్రతి ఒక్క దాతలకి మేము సైతం ఫౌండేషన్ సభ్యులకి ఇక్కడికి వచ్చేసినటువంటి మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మేము సైతం ఫౌండేషన్ ద్వారా ఒక మదర్ వికలాంగులకి తను స్వయం కృషితో ఎదగటం కోసం ఒక మ్యూజిక్ నేర్చుకొని తను మమ్మల్ని కోరగా మేము సైతం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జనసేవ శ్రీనివాస్ గారిని ఈరోజు మేము అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి రియాజ్ గారి చేతుల మీదుగా ఇవ్వటం
వారు దీనిలో బాగా నేర్చుకొని వాళ్ళు స్వయం కృషిగా నిలబడాలని మేము కోరుకుంటున్నాము. నాకు ఈ మేము సైతం ఫౌండేషన్లో టౌన్ ప్రెసిడెంట్గా ఇవ్వటం ముఖ్యంగా మా వ్యవస్థాపకుడికి ధన్యవాదాలు. ఈ పందిరి కిషోర్ గారు పునీత్ రాజ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు ప్రోగ్రాం చేయగా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి మా మిత్రులు, మా సభ్యులు, డైరెక్టర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగే మేము సైతంతో మేము రక్తదానము మరియు పేద విద్యార్థులకి ఫీజులు కడతాము. బ్లడ్ డొనేషన్ క్యాంపులతో పాటు ప్రతిదీ స్వచ్ఛంద సంస్థలాగా ఎదుగుతూ పక్కన వాళ్ళతోటి మేము ఇది అనేకం అవుతున్నాము. ఈరోజు మాకు అవకాశం కల్పించిన మేము సైతం ఫౌండేషన్ మా వ్యవస్థాపకులకి జనసేవ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అమ్మా.